శుభోదయం రాజు న్యూస్ కు స్వాగతం. నేను విజయశంకర్. వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లాలో చేపట్టిన సీతారామ ప్రాజెక్టు నిర్మాణంపై క్రెడిట్ పంచాయతీ మరింత ముదిరింది. ప్రాజెక్టు ట్రయల్ రన్ ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో ప్రాజెక్టును జాతికి అంకితం చేసే ముందు మంత్రులు వరుసగా ప్రాజెక్టును సందర్శించారు. దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన విమర్శలతో ఖమ్మం రాజకీయాలు వేడెక్కాయి. మంత్రులంతా క్రెడిట్ కోసం వెళ్తున్నారని, ఆగస్టు 15వ తేదీన సీఎం కూడా వెళ్తున్నారని హరీష్ రావు విమర్శించగా మంత్రులు తుమ్మల తీవ్రంగా స్పందించారు. తాను ఏనాడు క్రెడిట్ కోసం పాకులాడలేదని, ప్రజల కోసం తపన పడ్డారంటూ మీడియా ముందే కన్నీరు పెట్టుకున్నారు. తాను ఎన్నో ప్రాజెక్టుల్లో భాగం పంచుకున్నానని, ఖమ్మం జిల్లా రైతాంగానికి సీతారామ ప్రాజెక్టుతో మేలు జరుగుతుందని ఏళ్లుగా తపన పడినట్లు స్పష్టం చేశారు. సీతారామ ప్రాజెక్టు క్రెడిట్ ఎవరికి దక్కాలి? నిజానికి సీతారామ ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వమే మొదలుపెట్టిన ఇది రీడిజైన్ చేసిన ప్రాజెక్టు. ఇదే ప్రాజెక్టును గతంలో దమ్ముగూడెం ప్రాజెక్టుగా పిలిచేవారు. వైఎస్ హయాం నుండి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక కేసీఆర్ హయాంలో రీడిజైన్ చేసి సీతారామ ప్రాజెక్టుగా నామకరణం చేశారు. ఆనాడు ఖమ్మం జిల్లా మంత్రిగా ఇది నా కళ అంటూ తుమ్మల కూడా భూమి పూజలో పాల్గొన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారినా ఖమ్మం జిల్లా నుండి ఆయనే మంత్రిగా ఉన్నారు. ఖర్చు పెట్టారు. దీన్ని ఏదో రకంగా ఉపయోగంలోకి తీసుకురావాలి. మొదట ఉన్నటువంటి అలైన్మెంట్ కి ఫారెస్ట్ అబ్జెక్షన్స్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ ఇన్కన్వీనియన్స్ కావచ్చు, రాకపోవటం మూలన ఇల్లెందు నియోజకవర్గాన్ని వేరే లిఫ్ట్ ద్వారా అనుసంధానం చేయాలని చెప్పి ఇప్పుడున్నటువంటి సిస్టాన్ని మొత్తాన్ని కంప్లీట్ చేయాలంటే మొట్టమొదటిగా జూలూరుపాటు టన్నెల్ను పూర్తి చేయాలి. అది ఇంకా నిర్ణయం చేయలేదు కాబట్టి మీరు ఎమ్మటే దానికి ఉపక్రమించండి అని చెప్పి ఇరిగేషన్ మంత్రిని, ముఖ్యమంత్రి గారిని అడిగాను. వాడు ఈ సంవత్సరం మొదలు పెడదామని చెప్పారు. అదే రకంగా యాతాలకుంట టన్నెల్ పూర్తయితేనే సత్తుపల్లి ట్రంక్ నీళ్ళు వెళ్తాయి. అది కూడా నేను ఈ ప్రభుత్వంలోకి వచ్చాక మొట్టమొదటి రోజునే మంత్రి అయి జిల్లాకు వచ్చిన మొదటి రోజునే అధికారులు పిలిపించి సత్తుపల్లి టన్నెల్కి పనులు ప్రారంభించాను. ఈ పనులు జరుగుతుంది. అది ఈ సంవత్సర కాలం జరిగితే తప్ప యాతాలకుంట టన్నెల్ పూర్తిగా, జూలూరుపాటు టన్నెల్ మొదలు పెట్టాలి. అది కూడా మినిమం 2 years పైనే టైం తీసుకునే అవకాశం ఉంది. నిన్న కూడా ముఖ్యమంత్రి మంత్రి గారిని ఎందుకు రమ్మన్నానంటే, ఈ జూలూరుపాటు టన్నెల్ వరకు ఉన్నటువంటి కెనాల్ వర్క్స్ కొంత పూర్తయినాయి. రోడ్డు బ్రిడ్జిని కట్టిస్తున్నాం. యాక్టివిటీస్ వాటిన్నింటినీ పూర్తి చేసుకుంటే జూలూరుపాటు దాకా నీళ్లు వస్తాయి. దీనిలో ఇక్కడ దాకా వచ్చే నీళ్ళని మనం అశ్వాపురం నియోజకవర్గం, పినపాక నియోజకవర్గంలో అశ్వాపురం మండలం, కొత్తగూడెం నియోజకవర్గం, వైరా నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వచ్చు.